హాయ్ హలో నమస్తే అందరికి. షార్ట్ వీడియో తీసి బోర్ కొట్టింది, అయితే లాంగ్ వీడియో తీద్దామని ప్లాన్ చేసిన. షార్ట్ వీడియోస్ కి చూపించే ప్రేమ ఈ వీడియోకి కూడా చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఈ వీడియోలో కొన్ని నేను ఫన్నీ రీల్స్ తీసి పెట్టిన. ఆ రీల్స్ నేను చేసి చూపిస్తా, ఇంకా ఆ రీల్స్ కి నేను రోల్ చేయబోతున్నా. లెట్స్ గో, ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం ఎలాంటి లాగ్ లేకుండా. దీనమ్మ ఫస్ట్ రీల్ ఎంత టఫా, ఇప్పుడు నేను ఎట్లా చేయాలి వీడియోకి? లెట్స్ గో, లెట్స్ ప్లే అ సాంగ్. కడిపేది భయ. ఓ అది హీట్ ఉంది కదా, ఓకేనా భయ కడుపు? ఓకే ఓకే, లెట్స్ ప్లే అ సాంగ్. నకిలీ కడుపుకి ఎంత కష్టమైంది, ఆమె ఒరిజినల్ కడుపు తీసుకుని చేసిందిరా. మీరు ఇట్లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ బతుకు లాస్ట్ డ్రమ్ము లేదా కుక్కర్. మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే ఈ ఛానల్ నాదే. నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ ఆంటీ వీడియోలు చూసి నాకు అలవాటు అయిపోయింది గాయస్. ఈ ఆంటీకి ఒక బిజినెస్ ఉంది, చలో చూద్దాం ఆ బిజినెస్ ఏంటో. ఇవాళ మిరపకాయల గురించి చెప్తా. 10-15 రకాల సీడు మిరపకాయలు ఉంటాయి. అన్ని మిరపకాయలు తినటానికి కాదు, ఈ కారప్పొడి బ్రాండ్ మాదే. తొడిమెలు తీసి ఎండబోసి ఉప్పు పోయకుండా పట్టించి చల్లారబోసి మేము ప్యాకింగ్ చేసి కావాలి అన్నోళ్ళకు పంపిస్తాము. ఎవరికన్నా కావాలి అంటే మా వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి. అంటే మీ బిజినెస్ మాత్రం హైలైట్ ఉంది, కానీ దానికంటే హైలైట్ మీ మాట్లాడే స్టైల్. మీ మాటలతోనే ఆ బిజినెస్ నడుస్తుంది, లేదంటే ఆ బిజినెస్ ఎప్పుడో క్లోజ్ అయిపోతుండే. నీలో 4 కంపెనీకి వచ్చినాం మేము. ఆయన ఎంతో కష్టపడి ఛాయ్ షాప్ పెట్టిండట. మేము చేస్తున్న కారప్పొడి బిజినెస్ ఎన్నడికో ఒక్కనాడు ఇట్లా సక్సెస్ కావాలి. అవుతుంది మీ బిజినెస్ నిలోఫర్ కంటే పెద్దగా అవుతుంది. ఆంటీ మిరపకాయలు అమ్మే మీ ఫ్లైట్ ఎక్కింది. డోర్ తీయచ్చా? కిటికీ తీసి అలాకెళ్ళి తలకాయ బయట పెట్టి కూడా చూడవచ్చు. నాకు కూడా ఒక కళ్ళు ఉండే, ఆంటీ లెక్క మిరపకాయల పొడి అమ్మి ఫ్లైట్ ఎక్కాలని చెప్పి. మిర్చిపొడి ఆంటీ మిర్చిలో మీ ఫ్లైట్ ఎక్కినట్టు నేను మిర్చి పొడి అమ్మి ఫ్లైట్ ఎక్కుతా. మిర్చి పొడి. ఆ టాలెంట్ ప్రతి ఒక్కరిలో ఉంటది, అంతెందుకు ఎక్కడ పుట్టబోయే బిడ్డలో కూడా ఉంటది. కానీ ఆ టాలెంట్ ఇట్లాంటి ఒక డాన్సర్ కావాలి, అయితేనే వాళ్ళు సక్సెస్ అవుతారు వీళ్ళు అయినట్టు. యూట్యూబ్ లో సక్సెస్ వచ్చింది. మా పక్కింటి ఆంటీ బర్త్డే ఈ రోజు, పిలిచిరు, పోయి కేక్ తినేసేస్తా. ఏ ఆంటీ మీరు మీ గిఫ్ట్ వదిలేసిన కేక్ పెట్టండి ఆంటీ, నేను పోతా. తర్వాత మీరు మీ గిఫ్ట్ అన్బాక్సింగ్ చేసుకోండి ఆంటీ. దీనమ్మ ఆంటీ గిఫ్ట్ ఇక్కడనే ఓపెన్ చేసేటట్టుంది. మనం వెళ్ళిపోదాం, లేదంటే ఆ ఘోరం మనం చూడలేం. చలో నెక్స్ట్ వీడియోకి పోయే ముందు ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని ఆల్ పైన సెట్ చేసుకోండి. ఈ ఫోటో మా మమ్మీకి ఒకసారి చూపెడదాం, ఏమంటుందో చూద్దాం, ఒకసారి రియాక్షన్ చూద్దాం. షురు, నువ్వు రియాక్షన్ చూద్దాం అనేటోని షురు అని ఎందుకు అంటున్నావు బ్రో? ఇంకా ఆంటీ కూడా రెడీ అవుతుంది రియాక్షన్ ఇయ్యానికే. రియాక్షన్ ఇయ్యానికే ఎవడన్నా రెడీ అవుతారా? ఆంటీ రెడీ అయింది కదా, చూద్దాం రియాక్షన్ ఎట్లా ఇస్తుందో. ఇది వాహ్, ఏం రియాక్షన్ ఆంటీ. ఈ వీడియోలో ఈ బ్రో వాళ్ళ అమ్మకి ఏ క్యారెక్టర్ ఇచ్చిండో తెలుసా? ఆడు పైసలైతే తేకపోని. చూసిరు కదా, చెప్పండి. శకుంతల క్యారెక్టర్ ఇచ్చిండు వాళ్ళ అమ్మకి. ఇంకా యాక్టింగ్ చేస్తున్నావా అంటే ఆ క్యారెక్టర్ అట్లాంటిది. నువ్వు ఆ క్యారెక్టర్ ఇచ్చే పెద్ద తప్పు చేసినావు మీ అమ్మకి. ఇక నీకు ఆ దేవుడే కాపాడాలి మీ అమ్మ చేతిలో, సారీ శకుంతల చేతిలో. ఓకే గైస్, ఈ వీడియో నచ్చితే నెక్స్ట్ వీడియోని కమెంట్ చేయండి, నచ్చకపోతే కూడా కమెంట్ చేయండి, ఎందుకంటే నేను ఈ వీడియోలు ఇస్తూనే ఉంటా కాబట్టి. చలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్. చలి పెడుతుందని లేసలేవా, శాతం అయితే లేసలేవా, తెల్లారు లేచి తల్లిదండ్రులు పని పోతుడే నిద్రవాడికి ఎట్లా సిగ్గు అనిపిస్తున్నా నీకు?